ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి, దేవుడు మెచ్చుకోకపోయినా సరే ఏమీ అవ్వదు, సంతోషంగా ఉండొచ్చు అని ఎవరైనా అంటున్నారా? అయితే వారికి పరలోక రాజ్య ప్రవేశం లేదు. అంతే కదండి. పరలోక రాజ్యంలో ఎవరుంటారంటే నీతిమంతులు ఉంటారు, పరిశుద్ధులు ఉంటారు, యథార్థంగా జీవించేవారు ఉంటారు, దేవుడు మెచ్చుకున్నట్లుగా ఈ లోకంలో జీవించేవారు మాత్రమే ఉంటారండి. మరి ఈ లోకంలో మనము మనుషుల మెప్పు కోరుకుంటూ దేవుని మెప్పును పట్టించుకోకపోతే మరణం సమీపించాక దేవుని రాజ్యంలో ఎలా ఉంటాము? మరణం సమీపించాక దేవుని రాజ్య ప్రవేశాన్ని ఎలా పొందుకుంటాము? ఒకసారి ఆలోచన చేద్దాం. మనుషులు మెచ్చుకోకపోయినా పర్లేదండి, దేవుడు మెచ్చుకోవాలి. దేవుడు మెచ్చుకున్నట్లుగా మనం జీవించాలి. ఒక వ్యక్తి అన్నాడు, నాకు మనుషుల మెప్పు చాలు, దేవుడి మెప్పు అవసరం లేదు అన్నాడు. మరి దేవుడి మెప్పు లేకపోతే రేపటి దినాన పరలోక రాజ్యాన్ని ఎలా పొందుకుంటాం? పరలోక రాజ్యము దేవుడి నివాస స్థానం అండి. ఆ పరలోక రాజ్యానికి అధిపతి దేవుడు. మరి దేవుని అనుమతి లేకుండా మనం పరలోక రాజ్యాన్ని ఎలా పొందుకుంటాం? ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం, దేవుడు మెచ్చినట్లుగా జీవిద్దాం, ఎంత కష్టం వచ్చినా పరిశుద్ధంగా జీవిద్దాం, ఫలితంగా శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని, శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.